ఒకప్పుడు ఒక అందమైన గడ్డి మైదానంలో ఒక కుందేలు మరియు ఒక రంగురంగుల రామచిలుక నివసించేది. కుందేలు ఎప్పుడూ హడావిడిగా చుట్టూ తిరగడానికి ఇష్టపడేది. అయితే రామచిలుక మాత్రం ప్రశాంతంగా ఒక కొమ్మపై కూర్చుని పై నుండి ప్రతిదీ గమనిస్తూ ఉండేది. ఒకరోజు రామచిలుక నిశ్చలంగా కూర్చుని పచ్చని మైదానం వైపు చూస్తోంది. అది చూసి కుందేలు నవ్వుతూ, "ఏ చిలుక, ఏమీ చేయకుండా ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? చుట్టూ తిరగ చూడటానికి చాలా ఉన్నాయి. నువ్వు సమయం వృధా చేస్తున్నావు" అంటుంది. రామచిలక కుందేలు చెప్పింది విని చిరునవ్వుతో, "నేను ఈ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. జీవితమంటే ఉరుకులు పరుగులే కాదు, కొన్నిసార్లు వేగాన్ని తగ్గించడం కూడా మంచిదే" అంటుంది. అప్పుడు కుందేలు, "నేను అలా అస్సలు ఉండలేను. అటు ఇటు పరుగెత్తుతూ సరదాగా గడపడమే నాకు ఎంతో ఇష్టం" అంటూ కొత్త ప్రదేశాలు చూడాలని ఆతృతతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కుందేలు గడ్డి మైదానం గుండా వెళుతుండగా ఒక లావాటి వేరు కాలుకు తట్టుకొని ఒక రంధ్రంలోకి పడిపోతుంది. కుందేలు అందులో ఇరుక్కుపోయి భయాందోళనకు గురై కేకలు పెడుతుంది. బయటికి రావడానికి ప్రయత్నించినా అది మరింత లోపటికే వెళ్తుంది కాని బయటికి రాలేకపోతుంది. కుందేలు కేకలు విన్న రామచిలక ఎగిరి అక్కడికి వెళ్తుంది. రామచిలక శాంతంగా కుందేలుతో, "తొందరపడకు, నెమ్మదిగా దీర్ఘంగా శ్వాస తీసుకో" అని చెప్పి కుందేలుని మెల్లిగా బయటకు నడిపించి రంధ్రంలోనుంచి బయటపడటానికి సహాయం చేస్తుంది. బయటికి వచ్చాక తన తప్పు తెలుసుకున్న కుందేలు సిగ్గుపడుతూ, సహాయం చేసి కాపాడినందుకు ఎంతో కృతజ్ఞుణ్ణి. ఆతృతలో నేను ప్రమాదాన్ని చూసుకోలేదు అంటుంది. రామచిలుక చిరునవ్వు నవ్వి, "అందుకే ఓపికగా మరియు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. కేవలం పరుగెత్తడం వల్లనే మనం తొందరగా గమ్యం చేరుతాం అనుకోవడం మూర్ఖత్వం" అంటుంది. ఆ రోజు నుండి తన వేగాన్ని తగ్గించుకొని ఓపికతో ఉండటం అలవాటు చేసుకొని ప్రపంచాన్ని నెమ్మదిగా ఎలా ఆస్వాదించాలో రామచిలక కుందేలుకు నేర్పించసాగింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, జీవితంలో పరుగెత్తడం వలన ముఖ్యమైన వాటిని కోల్పోతాం. సహనంతో ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తూ జీవించడమే ఉత్తమమైన మార్గం.